గట్ట ఎలా ఆనందంగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా, ఆనందంగానే ఉన్నావా. మా ఆవిడ అవి ఇవి వంటిలోంచి విసురుతూ ఉంటుంది, తగిలితే ఆవిడ ఆనందిస్తుంది, తగలకపోతే నేను ఆనందిస్తాను, ఇద్దరు ఆనందంగానే ఉన్నాం. ఉండకేమవుతాడు, గురి చూసి కొడుతూ ఉంటుంది, తగిలితే గన షాట్ అని ఆవిడ ఏలేస్తుంది, తగలలేదు కనుక షాట్ మిస్ అయిందని వీడు ఆనందిస్తాడు. ఇదే ఆనందించేది. ఇద్దరికీ కోపాలే. ఆనందం అలాగా ఇద్దరు కలిసి ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటే ఆనందంగా, అలా ఉండడం ఎంతమందికి సాధ్యం, ఎన్నాళ్ళు సాధ్యం. అందుకని సంసారాన్ని గడ్డగట్టిన పెరుగుతూ పోల్చారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం అంటే మనకి ఇబ్బంది అయినా సరే ఆ సంసారం చేస్తే తప్ప, పిల్లల్ని కంటే తప్ప, ఆ ఇబ్బందులన్నీ పడితే తప్ప వేదాంతం అనుభవపూర్వకంగా అర్థం కాదు. అందుకే గడ్డగట్టిన పెరుగుని మధించాలి. మధించడం అంటే చిలకడం. కొట్టో చిలుకు చిలుకు చిలుకు. ఉద్యోగం పేరు మీద, ప్రమోషన్ల పేరు మీద, వ్యాపారాల పేరు మీద, నష్టాల పేరు మీద, లాభాల పేరు మీద చిలికినప్పుడు ఎప్పుడు ఏమవుతుంది, ఇలా ఒకటి ఇలా ఒకటి ఇలా ఒకటి ఇలా ఒకటి అంటే ఓసారి లాభం ఓసారి నష్టం, ఓసారి కష్టం ఓసారి సుఖం. ఇదే తాడిలా లాగడం అలా లాగడం. తాడన్నాక మరి చిలకాలంటే ముందుకి పెడుతుంది వెనక్కి పెడుతుంది. వ్యాపారం అన్నాక లాభం వస్తుంది నష్టం వస్తుంది, సిద్ధంగానే ఉండాలి. ఎప్పుడు లాభం రావాలంటే అలాగే. అలాగే ఉద్యోగం అన్నాక జీతం బాగానే ఉంటుంది, మరి పని బాగానే ఉంటుంది. పని జీతం ఎక్కువ ఇచ్చాడు, పని కూడా ఎక్కువే ఉంటుంది. జీతం తక్కువ ఇచ్చాడు, పని అడగరు జీతం అయ్యరు. మరి పనికి నువ్వు బద్దకిస్తే జీతం రావట్లేదే. ఇదే మధించడం అంటే. ఈ మథనాలన్నీ అయినప్పుడే జీవితంలోంచి సారంగా నవనీతం బయటపడుతుంది. నవనీతం అంటే కొత్తగా తీయబడింది అని అర్థం. ఆ జ్ఞానాన్ని కొత్తగా తీసి దాన్ని, ఆ నవనీతాన్ని కాచితే కదా వచ్చేది నెయ్యి. అది శ్రీకృష్ణుడికి సమర్పణ చేయ. అందుకని కృష్ణుడు వెన్న దొంగ, వెన్నంటే ఇష్టం. అంటే నీ జీవితాన్ని నవనీతం చేసి జీవిత సారాన్ని భగవంతుడికి సమర్పించాలి. పెళ్లి చేసుకోకుండా, పిల్లల్ని కనకుండా, సంసారపు కష్టాలు పడకుండా, వేదాంతం అర్థం కావడం కష్టం. ఎవరో ఒక శంకరాచార్యకో మరొకరికో అర్థం కావచ్చు, కానీ మనకంత తేలిగ్గా అర్థం కాదు. ఓ వివేకానందుడు. అందుకే సరదాగా చెబుతూ ఉంటాను నేను మాట, 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేస్తే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా అర్థమైపోతుంది. ఇందులో ఆడాళ్ళు ఉద్యోగం చేస్తే అది బోనస్ 5 ఏళ్ళు ముందే అర్థమవుతుంది, ఇంకా ఫ్రీ ముందే. వాళ్ళకి వీళ్ళకి కూడా మొత్తం ఇంకెవడు చెప్పక్కర్లేదు, ఇంక ప్రవచనాలు అక్కర్లేదు. ఇంకా వాళ్ళే చెప్తారు, నువ్వు చెప్పేవాళ్ళే మాకు బోల్డ్ అనుభవాలు ఉన్నాయి. అదే అలా అర్థం కావడానికే. ఎన్ని విన్నా అర్థం కాదు, అది ఏదో మామూలుగా వింటున్నట్టే ఉంటుంది. అందుకే విదధతే కకుభస్య కుంభాకారుడు. దిక్కులు కూడా ఈ కుండల్లాగే దెబ్బలాడుకుంటున్నంత శబ్దం చేస్తున్నాయ్యా. జీవితాల్లో ఇంత శబ్దం అవసరమా అంటే అవసరమే, మరి ఏం చేస్తాం. చిన్నదాన్ని కూడా పెద్దది చేసుకుంటే అంతే. ఘోషాలయేషు దధిమంధన తీవ్ర ఘోషాక యోషా గణేన వరదధ్ని విమధ్యమానే ఘోషాలయేషు దధిమంధన తీవ్ర ఘోషాక రోషాత్ కలిం విదధతేక కుభశ్చ కుంభాక శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం పద్మేశమిత్రశతపత్ర గతాళి వర్గాక అర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్యాక భీరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఇంకో అందమైన భావనని మనకి విశదీకరిస్తున్నాడు. ఇందాక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న చోట కోనేరు ఉండాలి అన్నాం కదా. కోనేట్లో పద్మాలు ఉంటాయి. పద్మాలే కాదు, కలువలు కూడా ఉంటాయి. ఆ పద్మాలలో మకరందం కోసం, సుగంధం కోసం తుమ్మెదలు వాళ్తాయి. ఈ తుమ్మెదకి ఒక ఇబ్బంది ఏమిటి అంటే దానికి సుగంధం అంటే బాగా ఇష్టం, అందుకని వాళ్తుంది. వాలగానే సుగంధానికి ఏదో బోనస్ లాగా మకరందం కూడా దొరుకుతుంది అక్కడ. తేనె కూడా, అమ్మయ్య హాయిగా సుగంధం ఉంది, మంచి ఆహారం దొరికింది, నేను ఇక్కడి నుంచి ఎందుకు కదలాలి అని అదే పద్మంలో ఉండిపోతుంది. ఉండిపోవడం వల్ల దానికి వచ్చే కష్టం ఏమిటో తెలిస్తే సాయంత్రం అవుతుంది, సూర్యుడు అస్తమిస్తాడు, పద్మాలు ముడుచుకుంటాయి. ఈ రేకుల మధ్యలో ఆ తుమ్మెద ఉండిపోతుంది, ఉక్కిరిబిక్కిరైపోతుంది. ఎందుకంటే పద్మానికి ఉండే రేకులు ఎలా ఉంటాయో గమనించండి. మరే పుష్పానికైనా రేకులు విడివిడిగా ఉంటాయి. రేకు తర్వాత రేకు, రేకు తర్వాత రేకు, రేకు తర్వాత రేకు. సాధారణంగా పువ్వుల్ని మీరు గమనించండి, 5 రేకులు ఉంటాయి సాధారణంగా. పంచభూతాలకి ప్రత్యేకంగా. ఎంత ఆశ్చర్యకరమైనది ఈ సృష్టి. ఎక్కువ పువ్వులు మీరు గమనించండి, 5 రేకులు ఉంటాయి. 3, 4 కాదు, 5 ఉంటాయి. పంచభూతాలకి ప్రత్యేక, పంచతత్వాలకి ప్రత్యేక. అన్ని పూలలో మకరందం ఉండదు. పైగా ఉన్న రేకులు విడివిడిగా ఉంటాయి. విడివిడిగా ఉన్నప్పుడు వేరు. పద్మంలో అలా కాదండి. విచిత్రంగా రేకు పక్క రేకును ఆనుకుని రేకు, రేకును ఆనుకుని రేకు, రేకును ఆనుకుని రేకు, రేకును ఆనుకుని రేకు. అందుకే పద్మ వ్యూహం అంటారు భారత యుద్ధంలో. ద్రోణాచార్యుడు పన్నిన భయంకర వ్యూహం, అభిమన్యుణ్ణి బలి చేసిన వ్యూహం ఏది అంటే పద్మ వ్యూహం. ఎందుకని సైనికులను ఎలా నిలబెట్టాడైనా తామరపు రేకులు ఎలా ఉంటాయో అలా నిలబెట్టాడు చాలా తెలివిగా. అంటే ఏమిటి, ఒక సైనికుడు ఇలా నుంచుంటే అతని 2 కాళ్ళ మధ్యలోకి పక్క సైనికుడు ఒక కాలు వస్తుంది.
పరమాత్మ తీసి ఇవన్నీ లోకంలో పుట్టించేశారు కథలు. చివరికి అభిమన్యుని కృష్ణుడికి శత్రువుని చేసేశారు. అభిమన్యుని మీద కృష్ణుడికి ఏ రకమైన శత్రుత్వము లేదు. సుభద్ర గర్భంతో ఉన్నప్పుడు అర్జునుడు పద్మవ్యూహం విషయం చెప్పలేదు, మధ్యలో కృష్ణుడు లాక్కెళ్ళడం అనే పాపం చేయలేదు. అనవసరంగా కృష్ణ పరమాత్మను చేసినంత అప్రతిష్ట పాలు మరి ఎది కూడా చేయలేదు. ఆయన లీలను అర్థం కాక 16,000 విషయంలో కానీ, పాలకొండల విషయంలో కానీ, అభిమన్యుల విషయంలో కానీ, భారత యుద్ధం విషయంలో కానీ మొత్తం ఆయన్ని ఒక రకరకాల విలన చేసి పారేశారు. ఇంతే, అసలు విషయం అర్థం కాక ఎక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు సుభద్రకి చెప్పలేదండి. అసలు అర్థం లేనమాట. గర్భిణీ స్త్రీని కూర్చోబెట్టి ఎవరు యుద్ధ విషయాలు పద్మవ్యూహాలు చెప్పరండి. కడుపు పేలిపోతుందండి. ఔచిత్యం ఉన్న మొగాడు ఎవడా పని చేయడం, బుర్రపెట్టి ఆలోచించి తెలుసు ఎవడు చెప్పడం. అలాగే అర్జునుడు ఏం మతి లేని వాడే చెప్పడానికి. అర్జునుడు అభిమన్యుడికి యుద్ధ రంగంలోనే నేర్పాడు. తండ్రి చెప్పే విద్యలు కొన్ని ఉంటాయి, గురువుగారు ఉన్నప్పటికీ తండ్రి చెప్పే విద్యలు కొన్ని ఉంటాయి. ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్నాడు అభిమన్యుడు కూడా. ఆయన చెప్పలేదు, అర్జునుడు చెప్పాడు. యుద్ధ రంగంలోనే చెప్పాడు, వేరే సందర్భంలో చెప్పాడు. సగమే ఎందుకు చెప్పాడంటే బాగుంది. ఆ తర్వాత ఆయన సెకండ్ షోకి వెళ్ళాడు బాహుబలి సినిమాకి. ఏం చేస్తాడు, అది పెద్ద విషయం కాదు. అక్కడ దానిలో పెద్ద కథ చేసి ప్రచారం చేయక్కర్లేదు. దానికోసం కృష్ణుడు రంగంలోకి దించి అభిమన్యుడు రాక్షసుడు ఎక్కడా లేవు భారతంలో. చెప్పలేదు, అసలు అలా జరగలేదు. కానీ ఆ వ్యూహం రహస్యం ఏమిటంటే ఏమిటి చెప్పాడే, అది అర్జునుడు అభిమన్యుడికి చెప్పింది, ద్రోణాచార్యుడు అర్జునుడికి చెప్పింది పద్మవ్యూహ రహస్యం. పద్మవ్యూహాన్ని ఛేదించాలంటే ముందు ఏనుగులున్న చోట నుంచి ప్రవేశించాలి. ఇది చిక్కుముడి కొంచెం. ఇది మామూలు వాడు ఊహిస్తే తెలవదు, ఆయనకి తెలిసింది. ఆయన ఏదో చెప్పాడు. అది లేనివాడు మామూలుగా మూకమ్మడ అన్నట్టు ఆడుకుంటూ పోతాడు, తుక్కైపోతాడు. కోడి పందాలు ఆడడం కాదు. అందుకని అభిమన్యుడికి ఆ రహస్యాన్ని అలా చెప్తే ఆయన ఏనుగుల నుంచే ఛేదించాడు. ఆయన వ్యూహం ప్రకారం వచ్చేసాడు. లోపలికి వెళ్ళాక సమస్య ఏంటంటే భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడు నలుగురు వస్తామన్నారు. ఆయన వాళ్ళ మీద ఆయన ఆధారపడలేదు. అభిమన్యుడు చాలా దుస్సాహసం చేశాడు అక్కడ. ఆ వయస్సు కుర్రాడు అటువంటి సాహసం చెయ్యకూడదు, ఎంత వీరుడైనా సరే. ఆయన దుస్సాహసం చేశాడు. బలి వీరుడైతే వీరుడు కావచ్చు, కానీ చేయకుండా పనులు, చేయలేని పనులు కొన్ని ఉంటాయి. చేశాడు, బలయ్యాడు. లోపలికి వెళ్ళాక వీళ్ళు వద్దామనుకున్నారు. సరే, అనుకోకుండా సైంధవుడు అడ్డుపడ్డాడు. ఆ రోజు వాడికో వరం ఉంది, వీళ్ళు వెళ్ళలేకపోయారు. అందువల్ల ఒక్కడు అంత సైన్యాన్ని జయించడం కష్టమై బలైపోయాడు. ఇది పద్మవ్యూహ రహస్యం. అలాగే సరిగ్గా పద్మాలు కాళ్ళలో కాళ్ళు పెట్టినట్టుగా రేకులు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, తుమ్మెద ఆ రేకుల మధ్యలో చిక్కుకుపోతుంది. సరిగ్గా సాయంత్రం వేసేది చూడండి, ఊపిరాడదు దానికి. అంటే పొద్దున్నే పద్మాలు విచ్చుకున్నప్పుడు చూస్తే ఆశ్చర్యకరంగా కొన్ని తుమ్మెదలు బయటకు వస్తాయండి కొన్ని పద్మాల నుంచి. అంటే లోపల ఉన్నప్పుడు ఏమనుకుంటుంది, వెర్రిముఖం, పోన్లే చిక్కుపడితే చిక్కుపడ్డాం, ఇంకా పద్మంలో తేనె ఉందిగా, హాయిగా తాగుతూ తెల్లవారులో ఇక్కడే ఉందాం, పొద్దున్న ఎలాగూ వికసిస్తుందిగా, మళ్ళీ విచ్చుకుంటుందిగా, సూర్యుడు రాగానే మళ్ళీ వెళ్ళిపోదాం అనుకోడు. ఏమో భర్తృహరి సుభాషితాలు రాస్తాడు. ఒక తుమ్మెద అలాగే అనుకుని రాత్రి అయినా సరే ఆ పద్మాన్ని విడిచిపెట్టకుండా అలాగే ఉందిట. ఆ పద్మం ముడుచుకుపోయిందిట. ఇది లోపల ఉండి అలాగే ముడుచుకుపోవడం కూడా నాకే మంచిది, అంతా మన మంచికే అనుకుని పాజిటివ్గా తీసుకున్న విషయాన్ని లోపల ఉండిపోయిందిట. ఈలోగా పొద్దున్నే తెల్లారకుండా ఒక ఏనుగు వచ్చి మొత్తం సరస్సులో దిగిందిట. ఆ తామర పూలని తొక్కి తొక్కి పారేసిందిట. ఈ తుమ్మెద ప్రాణం పోయింది. అలా జరగదేనా ఉందో సరిగ్గా మన జీవితానికి ఉదాహరణ. సుఖాలు పొందుతున్నప్పుడు, బంధాలు పెంచుకుంటున్నప్పుడు, డబ్బు సంపాదిస్తున్నప్పుడు, పదవులు సంపాదిస్తున్నప్పుడు ఎక్కడో ఓ చోట చుక్క పెట్టాలి. ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు అని చుక్క పెట్టాలి. ఇంకా రావాలి, ఇంకా రావాలి, వచ్చేటప్పుడే పుచ్చుకోవాలి. వయసులో ఉండగానే 4 రాళ్ళు సంపాదించుకోవాలి. ఈ 4 రాళ్ళ మాట చాలా విచిత్రంగా ఉంటుంది. 4 రాళ్ళు అంటే ఏదో మీరు 400, 4000 అనుకోకండి. 400 కోట్లు అని అర్థం ఈ పెద్ద మనిషి విషయం. అంటే ఒక రాయి ఈజ్ ఈక్వల్ టు 100 కోట్లు. ఆయన నిష్పత్తి అది, ఆయన రేషియో. తప్పేముంది, ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి. దేవుడు లెక్కలు దేవుడికి ఉంటాయి. అందుకే ఈ 400 అంత అవసరమా ఉన్నది? ఎవరికి 2 పిల్లలు మించి లేరు వేళ ఎవరికి. పూర్వం 10 మంది ఉన్నప్పుడు ఇప్పుడు ఇంత సంపాదన లేవండి. అసలు దృష్టి కూడా లేదు. ఏదో పిల్ల బాగుంటే చాలమ్మా, ఏదో పని చేసుకునేవాళ్ళు. తప్పని చేయకుండా ఉంటే చాలని వాడు ఏదో పని చేసుకుని బతుకుతారు లేదు. ఇప్పుడు అలా కదా, అందరి పిల్లలు 2 అంటే ఖచ్చితంగా ఒక డాక్టర్, ఒకడు ఇంజనీర్ అవ్వాలి, ఒకడు అమెరికాలో, ఒకడు ఆస్ట్రేలియాలో ఉండాలి. మనం పోయినా సరే వాడు రావద్దు, అంతే లెక్క. అక్కడే ఉండాలి. ఇప్పుడు మొత్తం అందరినీ దుంప తీసి పంపుతున్నాడు ట్రంప్. శనెదిరిపోయింది గొడవలేదు, మొత్తం మూటగట్టి పంపుతున్నాడు. వాడిని అనుసరించారు ఆస్ట్రేలియా వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు, న్యూజిలాండ్ వాళ్ళు. పేపర్లో చూసుకోండి. ఏ విదేశాల్లోనే ఇక మనం ఉండే అవకాశాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఎవడు గొడవ వాడుకుంటుందండి. భూమిపుత్రవాదం ఎక్కడైనా వస్తుందండి. మనం ఊరొచ్చి 10 మంది మకాం పెడితే మనం ఊరుకుంటామా? నిండైన రాష్ట్రం విచ్ఛేదమైంది ఈ శంకతో కాదండి. నిజం చెప్పాలంటే నిండుగా ఉండే రాష్ట్రం విచ్ఛేదమైంది ఈ శంకతోనే కదా. మా దగ్గరకు వచ్చి మీరు పెత్తనాలు చేస్తున్నారనే కదా. అది లేకపోతే జరిగేది కదండి. మన ఊళ్ళో మనం ఉంటే తెలంగాణ రాష్ట్రం విడిపోదండి. మనం అందరం వెళ్ళిపోయాం. జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో సైట్లు కొనేసాం బ్రహ్మాండంగా. స్టూడియోలు కట్టాం, ఫ్యాక్టరీలు పెట్టాం, టీవీలు పెట్టాం. వాళ్ళేమో పని వాళ్ళ కింద పెట్టాం. మొత్తం అయింది. ఇవాళ వెళ్ళిపోయింది. మనం పని వాళ్ళు ఏమిటో తెలియట్లేదు అక్కడ. ఈ దురాశ లేకపోతే జరిగేది కదా. నేను ఆ రోజుల్లోనే చెప్పాను ఈ విషయాన్ని. జరిగిన తప్పును మనం అంగీకరిస్తే ఇంకోసారి చేయకుండా ఉండే. ఎక్కడికెడితే అక్కడ చొచ్చుకుపోయి పెత్తనం చేసి చేయాలి. మన దాన్ని మనం ఉండలేమా?
ఆ ప్రాంతం వాడికి ఉండదా వాడికి బాధ, మన ఊరిచ్చి ఎవడో పెత్తనం చేస్తున్నాడని. ఇది ప్రపంచమంతా పీడించే సమస్య ఇదే. అందుకే సంతృప్తి ఒక్కటే పరిష్కారం. మన ఊళ్ళో మనం బాగానే ఉన్నాగా, ఎందుకు ఇంకో పొరుగురు వెళ్ళాలి, ఇంకో పట్టణానికి, ఏమిటి వ్యాప్తి, ఇదేమన్నా అంటూ వ్యాప్తికి. పైగా కోట్లు సంపాదించిన వాళ్ళని ఎవరిని అడగండి, ఎందుకయ్యా నీకు ఎంతంటే, ఏదో 4 రాళ్ళు సంపాదించకపోతే కుటుంబానికి 4 రాళ్ళు అంటే 400 కోట్ల. అబ్బో ఎంత అవసరమా? అందుకే ఇవాళ చాలామంది 4 రాళ్ళు వెనకేసుకోవట్లా, లోపల వేసుకుంటున్నారు. అందరికీ గాల్ బ్లాడర్లో రాళ్లే, మొత్తం ఆపరేషన్లే, లోపల వేసుకుంటున్నారు మొత్తం సంచిలో. ఈ ఆశలు దురాశలు పెరగగానే ఆందోళన పెరుగుతుంది. ఆందోళన పెరగగానే ఏమవుతుంది తెలుసా? గాల్ బ్లాడర్లో రాళ్ళు ఎలా ఏర్పడతాయి చెబుతా. ఆందోళన సంబంధం, అది ఆహారం సంబంధం కాదు. ఆహారంలో కల్తీ కాదు. మీరు ఆహారం ఎన్ని జాగ్రత్తలు పెట్టినా గాల్ బ్లాడర్లో రాళ్ళు పెరుగుతాయి. ఆందోళన ఉంటే, ఆందోళన లేకపోతే పెరగవు. ఆందోళన వచ్చినప్పుడు ఈ అన్నవాహిక నరాలు ఉంటాయి, ఇవి ముడుచుకుపోతూ ఉంటాయి. అవి పదార్థం, తిన్న పదార్థం అది ద్రవ రూపంలో లోపలికి వెళ్ళదండి, ఎక్కడికక్కడ ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు అందులో ఉండే ఐరన్ పార్టికల్స్ ఉంటాయి. ప్రతి కూరగాయలోనూ కూడా ఐరన్ అణువులు ఉంటాయండి. అవి ఇంతంత అణువులుగా ఉండి ఓ పక్కకి పేరుకుంటాయండి. ఒక అణువుకి ఇంకో అణువు, ఒక అణువుకి ఇంకో అణువు, 4 అణువులు చేరగానే అది పెద్ద కణుపు అవుతుందండి. అదే రాయి. లేకపోతే రాళ్ళు ఎవడదన్నాడండి? తినవీక పదార్థాలుగా ఇందులో ఉండే ఐరన్ పార్టికల్స్. ఇవి ఏర్పడకుండా ఉండాలంటే ఇంకో విషయం చెబుతున్నా, మొహమాటం లేకుండా. 2 గంటలకు ఒకసారి ఖచ్చితంగా 2 గ్లాసులు నీళ్లు తాగండి. జీవితంలో గాల్ బ్లాడర్లో రాళ్ళు పేరుకునే సమస్య లేదు. 2 గంటలకు ఒకసారి 2 గ్లాసులు నీళ్లు తాగితే చాలు. నియమంగా పెట్టుకోవాలి. దాహం వేసినప్పుడు తాగడం కాదు, వేయకపోయినా తాగేయాలి. ఓ నియమం పెట్టుకుని తాగాలి. మనకు చాలామందికి ఏమిటి అంటే శంక, ఆడాళ్ళకి మగాళ్ళకి కూడా అస్తమానం నీళ్లు తాగితే బాత్రూమ్ కలిపి వెళ్ళవమ్మా, అది ఏమైనా అపవిత్రం, ఇవి వెళ్ళకూడదా, ఏమైనా పాపక్షేత్రమా, పెడితే నష్టమేంటి? ఇప్పుడు ఇదో శంక. దీనివల్ల ఏమవుతుంది? కడుపు నిండా రాళ్ళు పేరుకుంటున్నాయి. పూట్ల అన్నం తినేవాళ్ళు లేడు, ఓ పూట చపాతీయే, అది కూడా 2 వేయకూడదు, బరువు పెరుగుతాడు. చట్నీ వేయకూడదు, బీపీ ఉంది. పంచదార వేయకూడదు, షుగర్ ఉంది. దీనికయ్యా నీ 100 కోట్లు పని లేక అన్నం తినలేని వాడికి ఒక చపాతీ 100 కోట్లు, ఇంకా రేటు పెరగల, అంత రేటు రాలేదు దేశం. 2 పూట అన్నం తినే యోగం లేదా? చపాతీ తింటున్నావా? అది కూడా 2 లేదా 1ఏనా? అది కూడా చట్నీ వేయకూడదా, షుగర్ వేయకూడదా? దేనికి? ఒట్టి చప్పిడి ముక్కలు అన్నవిలి ఇన్నవిలి అట్ట ముక్కలు వెళ్ళేట్టు గట్టిగా నవిలితే పళ్ళు కూడా కొడతాయి. ఆస్తి ఎంత అంటే 200 కోట్లు. దేనికి ఇవన్నీ? నాలుగు గీసుకోవడానికి. ఊరికే ఉందని చెప్పుకోవడం మనకు గొప్ప అండి. నిజంగా ఉండడం కంటే మనం అనుభవించాం. మన ఇంట్లో పెద్ద పెద్ద సోఫాలు ఉంటాయి. చాలామందిని మీరు గమనించండి, లక్షల రూపాయలు విలువ చేసే సోఫాలు హాల్లో పెడతారు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నేను వెళ్ళి కూర్చుంటాను, సొమ్ము వాడిది, సోపు నాది. వాడు కూర్చోడు అక్కడ, వాడికి యోగం లేదు. కూర్చునే అవకాశం ఉంటేగా ఇటు ఫోను, అటు బస్సు వెళ్ళిపోవాలి. ఎక్కడ కూర్చుంటావు? అసలు ముందు 1,00,000 రూపాయలు సోఫా కొన్నామంటే మనం ముందు పడుకోవాలి. అందులో ఓ పూట దోమలు కుట్టినా సరే. ఎందుకు కొన్నావు? లేకపోతే ఎవడో హాల్లో వస్తాడు, ఎవడో కూర్చుంటాడు, వాడికి ఎందుకంటే సోఫా వాడి కోసం కొంటావా? కొంచెం మామూలు అసౌకర్యంగా ఉండే కుర్చీ వేస్తే 15 వెళ్ళిపోతాడు. సోఫా పెడితే గంట కూర్చుంటాడు అక్కడ. ఆలోచనలు మన మనసులో వచ్చే ఆలోచనలు ఉంటాయి, చుట్టాలు లాంటివి ఉంటాయి. ఇంటూ ఆలోచనలు చుట్టాలు లాంటివి ఉంటాయి. పట్టించుకుంటే ఉంటాయి, పట్టించుకోకపోతే ఉండవన్నాడు తత్వశాస్త్రంలో. చుట్టాలు మనం పట్టించుకోవడం మాట్లాడితే 10 రోజులు మాకేం పెడతారు, బాగుంది ఇక్కడ సుఖంగా ఉందాం అని చెప్పి మానేసామనుకో, 2వ రోజున ఎందుకులే మన ఇంటికి పోదాం వెళ్ళిపోతాం. ఆలోచనలో అంతే, అనవసరమే. ఎందుకు ఊరికే పెంచుకోవడం? దానికి ఇంత అవసరమా? ఇప్పుడు పెరిగాక అప్పులు పెరిగాయి, ఆస్తులు పెరగల, అప్పులు పెరిగాయి. ఇదే సరిగ్గా తుమ్మెద తత్వం. ఆ తుమ్మెదని ఎలా, ఆ తుమ్మెద సంపాదించిన సొమ్ము అనేది బ్లాక్ మనీ, వైట్ మనీ ఏదైనా సరే ఎలాగ భగవంతుడికి అర్పించాలో చెబుతున్నాడు ఈ శ్లోకంలో విచిత్రంగా. పద్మే శమిత్ర శతపత్ర గతాళి వర్గాక హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్మ్యాక భేరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పద్మేశమిత్ర శతపత్రగత అళివర్గా. పద్మంలో రాత్రి చిక్కుకుపోయినటువంటి తుమ్మెదలట పొద్దున్నే లేచి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతుంటే ఆ పద్మాలు వాటిని ఆపేయట. తెల్లవార్లు కూర్చున్నారు ఇక్కడ, తినంత తాగేశారు. ఒంట్లో ఒక చుక్క లేకుండా ఎత్తుడు తాగినట్టు తాగేశారు. మీ దుంప తాగా అది వెళ్ళిపోవడమేనా? మాకేమీ ఇయ్యరా? హోటల్లో వాడైనా బిల్లు ఇస్తారు, శుభ్రంగా టిఫిన్ తిన్నవాడు. సుగంధం అంతా ఆగ్రహించారు, తినంతా తాగేశారు. ఏమీ ఇవ్వరా? మా కోరిక ఏం తీర్చరా? అలా వెళ్ళిపోవడమేనా అంటే పాపం తుమ్మెదలాగి, అదేమన్నమాట, మీరు ఎంతో మాకు ఉపకారం చేశారు, తెల్లవారులు మేము సుఖంగా ఉన్నామంటే మీ వల్లనే, ఇంకా మా బతుకులు బాగున్నాయి, మీకు ఏం కావాలో అడగమని చెప్పి పద్మాలు అడిగాను. సహజంగా ప్రకృతి నిండా రాగద్వేషాలు ఉంటాయండి, అవే మనకు కూడా వస్తాయి. పద్మాలకు కలువల మీద కోపం ఉంటాయి. ఎప్పుడు కౌంటర్ పార్టీ కదా లెక్క. ఏ రంగంలో ఉన్నవాడికి ఆ రంగంలో వాడి మీద కోపం ఉంటుంది, ఇంకోటి మీద ఉండదు. రాజకీయం వాడికి రాజకీయం, పాండిత్యం పాండిత్యం, సినిమా వాడికి సినిమా, నాటకం వాడికి నాటకం లెక్క. సినిమా వాడికి రాజకీయం వాడి మీద కోపం ఉండదు, అంటే వాడికి సంబంధించిన విషయం కాదు అది, ఇంకో సినిమా వాడిని అట్ట.
అలాగే పద్మాల కోపం ఎవరి మీద అంటే కలువల మీద. ఆ చెరువులో కలువలు కూడా ఉన్నాయి. పైగా పద్మాలకి ఏమిటి బాధ? పద్మాలు ఎర్రగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. పద్మం ఎర్రగా ఉంటే అరవిందం అంటారు, పద్మం తెల్లగా ఉంటే పుండరీకం అంటారు. తేడా ఉంది. తెల్ల పద్మాన్ని పుండరీకం అంటారు, ఎర్ర పద్మాన్ని అరవిందం అంటారు. నల్ల పద్మాలు ఉండవు. కానీ కలువల్లో 3 రంగులు ఉంటాయండి: నల్ల కలువలు, ఎర్ర కలువలు, తెల్ల కలువలు. పద్మంలో ఉన్నట్టుగా ఎర్ర కలువలు, తెల్ల కలువలు ఉంటాయి, నల్ల కలువలు కూడా ఉంటాయి. సరిగ్గా అందుకే కలువలు మన కంటికి సంకేతం. కంటిలో ఉండేవి 3 రంగులు ఎప్పుడు మీరు గమనించండి. కంటి గుడ్డు తెల్లగా ఉంటుంది, లోపల కంటి పాప నల్లగా ఉంటుంది. అప్పుడప్పుడు ఈ చివర ఆ చివర ఎర్ర జీరలు వస్తాయి. ఖచ్చితంగా ఎరుపు, తెలుపు, నలుపు ఉంటాయి. అందుకే కలువ కంటి, కలువ కంటి, కలువ కంటి అంటారు. కంటిని కలువతో పోలుస్తారు. సృష్టి మొత్తం త్రిగుణాత్మకం. అందుకే మన కంట్లో కూడా 3 గుణాలు సరిగ్గా: తెల్ల గుణం, తెల్ల రంగు సత్వగుణం, ఎరుపు రంగు రజోగుణం, నలుపు రంగు తమో గుణం. అవి మన కళ్ళలోనే ఉన్నాయి. అంచిత గుణాలు లేకుండా ఎలా ఉంటాయి? ఎవరిలోనైనా ఉంటాయి. జడ పదార్థాల్లో కూడా ఉంటాయి. అందుకే తుమ్మెదలకి పద్మాలకు కూడా ఉన్నాయి. అందుకని పద్మాలు అడిగాడు, ఈ కలువలు చూడండి నల్లగా ఎలా ఉన్నాయో ముచ్చు మొహాలు వేసుకుని. వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు, వీటిని చూస్తున్నారు. మాతో సెల్ఫీ దిగితే పర్వాలా, వాటితో కూడా దిగుతున్నారు. మాకు మరి అసూయగా ఉండదా? మాలో మకరందం ఉంది, సుగంధం ఉంది, ఎర్రదనం ఉంది, తెల్లదనం ఉంది. వాటిలో ఏమున్నాయి? బొగ్గుముక్కలా ఉన్నాయి ఇవి. అవి కూడా మాతో సమానంగా పోజు కొట్టేస్తున్నాయి ఇక్కడ. అందుకని మీరు పని చేయండి, మకరందం అంతా స్వీకరించారు కదా, మీరు తుమ్మెదలు ఝంకారం చేయగలరు కదా, చేసి ఏదో రకంగా ఆ కలువల నల్ల కాంతిని, అందమైన కాంతిని హరించండి అని చెప్పాడు. అంటే అప్పుడు భేరీ నినాదమి బిభ్రతి తీవ్రనాదం హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్య. ఆ కలువల దేహకాంతిలో ఉండే నల్లదనాన్ని హరించడం కోసం తుమ్మెదలన్నీ వాటి మీద యుద్ధం ప్రకటించి భేరీ నినాదమి బిభ్రతి చుమ్మందినాదం అన్నట్టుగా ఝంకారం చేశాడు. అడుగుతున్నారా లేదా? ఎక్కడ పుట్టారు, పుట్టిన ప్లేస్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ అడుగుతారు కదా. అంటే మరి దేన్ని బట్టి లెక్క? మన పూర్వజన్మ కర్మలు నిర్ణయమై ఉన్నాయి, అందులో అనుమానం వెళ్ళి అది శాస్త్రం. ఆ కర్మఫలాలు అనుభవించడానికి ఈ జీవి ఏ గ్రహ సంపుటిలో పుడితే అనుభవించగలడో ఆ గ్రహ సంపుటిలోనే పుడతాడు. అందుకే మీరు వ్యక్తుల విషయాలు గమనిస్తే నక్షత్రాలకి స్వభావాలు ఉంటాయి చూడండి. భరణ నక్షత్రం ఒక స్వభావం, ఉత్తర పడుగున ఒక స్వభావం, ఏదో హస్త ఒక స్వభావం, ఏదో చిత్ర ఒక స్వభావం. ఇంచుమించు ఆ స్వభావాల్లాగే ఉంటారండి మనుషులు, తేడా ఉండదు. ఇంచుమించు నక్షత్రానికి స్వభావం ఉంది. ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆ స్వభావంలో ఉంటారు. కానీ దాన్ని మార్చుకోవడం చాలా కష్టం, వాళ్ళే మార్చుకోవాలి. అందుకని ఇక్కడేదో మార్చేసినంతలో అక్కడ నక్షత్రం మారిపోతుంది. అది సాధ్యం కాదు. ఇదే మేట నొక్కి చేసే వ్యవహారం కాదు ఇది. కానీ వ్యాపారం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు పొరపాటు అవుతాయండి? డేట్ ఆఫ్ బర్త్ మీరు సరిగ్గా చెప్పొచ్చు, టైం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే జీవి కడుపులో పడిన సమయం అంటే అర్థం తెలుసునండి. ఇవాళ చాలామంది లెక్క కొడుతున్నది పుట్టిన తేదీ, పుట్టిన సమయం అంటే 5 గంటల 10 నిమిషాలు ఉంటారు. ఆసుపత్రి వాళ్ళు ఇచ్చిన రికార్డు. ఆసుపత్రి వాళ్ళు ఏ రికార్డు ఇస్తారమ్మా? పిల్లాడు బయటపడిన సమయం ఇస్తారు. తల్లి కడుపులో పడిన సమయాన్ని లెక్క కడితే జ్యోతిష్యం బాగా తెలుస్తుంది. 9 నెలలు అయిపోయింది వాడి జీవితం తల్లి కడుపులో. దట్స్ ఆల్సో లైఫ్. 9 నెలలు గడిచింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ వైద్యులు కట్టలేంది, ఈ శాస్త్రవేత్తలు కట్టలేంది. పూర్వకాలం ఇళ్లల్లో ఉండే స్త్రీలండి, అమ్మాయికి వాంతులు అవ్వగానే ఏ రోజు కడుపులో పడ్డాడో చెప్పేవాళ్ళండి. ఈ దేశంలో పూర్వకాలం స్త్రీ జాతికి నమస్కారం, వాళ్ళ తెలివితేటలకి నమస్కారం. మా ఇళ్లలో చూసేవాళ్ళు మన ఆశ్చర్యంగా ఆ కోడలు వామిటింగ్స్ అవుతుంటే, వాంతి అవుతుంటే, వేవిళ్ళు అంటారు కదా, అవుతుంటే ఆహా అలా ముసలావిడ కూర్చుని ఉరికి చేతి వేళ్ళే ఆవిడకి ఏమొచ్చును లెక్కలేసి అప్పుడని చెప్పేదండి కరెక్ట్గా. అంత లెక్క ఉండేది. కడుపులో పడినప్పటి నుంచి చూసిన జాతకం 9 నెలలు గడిచిపోయింది. ఆ కారణంగా ఒకటి. ఇంకోటి ప్లేస్ ఆఫ్ బర్త్ అడుగుతారు. బాగా వ్యాపిస్తున్న వ్యాధి కాబట్టి చెబుతున్న అనవసర ఆందోళనలు పెంచుకోవద్దు. భక్తి ఉంటే ఏదైనా జరుగుతుంది. భగవద్భక్తి అనే సమస్తమైన దోషాలని నివారించగలదు. దేవాలయాల నిర్మాణ ఉద్దేశం ఏది? ఆందోళన చెందడం కాదు. ఆధ్యాత్మికత ఉన్న దేశంలో ఆందోళన ఉండకూడదు, అవినీతి ఉండకూడదు. దురదృష్టవశాత్తు ఈ దేశంలో 2 ఉన్నాయి, అవినీతి, ఆందోళన. ప్రతిదానికి ఆందోళన చెందేవాళ్ళు కొందరు, మొత్తం అన్ని రంగాల్లో అవినీతి వ్యాపించింది. మన దగ్గరే దేవాలయాలు ఎక్కువ, మన దగ్గర శాస్త్రాలు, పురాణాలు, ప్రవచనాలు అన్నీ మన దగ్గరే ఎక్కువ. అమెరికాలో ఎవడైనా ప్రవచనం చెప్తే వెండం, పైగా రాసిమ్మంటాడు కాగితం మీద, రాసిందే చదవమంటాడు, అంతే. వాడికి ఇంకేం అక్కల. కానీ ఎందుకు ఏదంటే దాన్ని వినియోగించుకోవాల్సిన విధానంగా మనం వినియోగించడం. ప్లేస్ ఆఫ్ బర్త్ అడుగుతారు. ఆ పుట్టిన ప్రదేశంలో ఆ సమయంలో కిరణ ప్రసారం ఎలా జరిగింది, గ్రహ సంపుటి ఎలా ఉంది, దాన్ని బట్టి మీకు 9 గ్రహాలు లెక్కలు కడతారు చక్రం వేసి. ఇప్పుడు ఎవరైనా ఇందులో ఎంతమంది పుట్టిన చోటే ఉన్నారండి? నా మట్టుకు నేను లేనమ్మా, ఇప్పుడు 8 చోట్ల తిరిగా. నేను తాడేపల్లిగూడెం ప్రాంతంలో పుట్టా, కానీ 20 ఏళ్ల వయస్సు వరకే ఉన్నా. తర్వాత 10 ఏళ్ళు తెలంగాణలో ఉన్న, వరంగల్ జిల్లాలో. తర్వాత 5 ఏళ్ళు గుంటూరులో ఉన్నా. అందులో మళ్ళీ 1.5 ఏళ్ల కర్ణాటక సండూరులో ఉన్నాను.
తర్వాత రాజమండ్రి వచ్చాను 93 నుంచి 2011 వరకు రాజుగారి కొలువులో ఉన్నాను, కాకినాడలోనే ఉన్నాను మొత్తం. తర్వాత ఇప్పటి నుంచి 5-6 ఏళ్ళు అయింది హైదరాబాద్లో ఉంటున్నా. నా జాతకాన్ని తాడేపల్లిగూడెం ప్రకారం మీరు ఎలా చెప్పేస్తారండి లెక్క? ఆ ప్రాంతాన్ని తాడేపల్లిగూడెంలో పెట్టినటువంటి లెక్క నిడదవోలుకి తేడా రాదు, కానీ హైదరాబాద్కి వస్తున్నాడు తేడా, చాలా తేడా ఉంది. లాంగిట్యూడ్ అంటారు, తేడాలు ఉంటాయి. నిడదవోలుకి తేడా రాదు, రాజమండ్రికి తేడా రాకపోవచ్చు, గోదావరి తీరం అంతా ఒకటి. అందులో పూర్వం నదీ తీరాన్ని బట్టి మాట్లాడేవారు, ఆ నదీ తీరం అంతా ఒకలాగే ఉంటుంది, ఎందుకంటే నది అంతా ఒక చోట ఉంది కదా, ప్రవాహం ఈ ఒడ్డైనా ఆ ఒడ్డైనా ఒకటే అని చెప్పేవారు. ఇప్పుడు అలా కాదండి, మొత్తం ఏవో రకరకాలు చెప్పేస్తున్నారు. ఇంకా పైగా దానికి దోషాలు చెబుతున్నారు, నివారణ చెబుతున్నారు. మొత్తం మీద 50,000 60,000 లక్షల్లోకి వెళ్ళిపోయింది వ్యవహారం. వాస్తు కూడా అంతే. వాస్తవంగా వాస్తు అనేది గాలి వెలుతురు రావడం కోసం ఉన్న ఇంజనీరింగ్. భారతీయ వాస్తు శాస్త్రం చాలా గొప్పది. వాస్తుకి దేవతలకి సంబంధం లేదు, నన్ను మన్నింతురు కాక. మనం ఎంత గట్టిగా వాస్తు ప్రకారం వచ్చినా దేవుడు వచ్చి అక్కడ ఉన్నాడు, దేవుడికి నీ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. దేవుడికి వాస్తుకు సంబంధం. వాస్తు కేవలం శాస్త్రం, ఇట్స్ నథింగ్ బట్ ఇంజనీరింగ్. దక్షిణ వైపు తెరిపి పెట్టమని చెబుతున్నారు. మనకి దక్షిణాన్ని మలయ పర్వతం ఉంది, మలయాళం, అక్కడ మంచి గంధపు చెట్లు ఉంటాయి కేరళలో, ఆ గాలి వస్తుందని. ఇప్పుడు ఇదివరకు వచ్చేది, ఇప్పుడు రావట్లా. ఎందుకంటే 30 అంతస్తుల అపార్ట్మెంట్ ఉంది, ఏం వస్తుంది నా తలకే గాలి. అపార్ట్మెంట్లు వచ్చాక వాస్తు పాటించడం అనవసరం. కానీ మొత్తం పట్టణాల్లో కూడా వాస్తే, పల్లెటూరు సరే ఇక ప్రతివాడికి వాస్తే. పైగా వాస్తు ఎవరికి వర్తిస్తుందంటే మొహమాటం లేకుండా మీరు ఆలోచించండి. యజమాని అంటే ఇంట్లో ఉండేవాడమ్మా, ఇల్లు కొన్నవాడు కాదు. చాలా పొరపాటు మాట. యజమానుడు అంటే ఇంట్లో ఉండేవాడు. వేదాంత శాస్త్రం ప్రకారం జీవుడిని యజమానుడు అంటారు. జీవుడు ఇందులో ఉన్నాడు కాబట్టి, వీడు ఇందులో ఉండకపోతే వీడికి శరీరం వర్తించదు. అలాగే ఇంట్లో ఉండని వాడికి వాస్తు వర్తిస్తూ, ఎవడు అద్దెకుంటున్నాడో వాడికే వర్తిస్తుంది.